ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగింది కాదు, దేవుని వరమే. క్రియల వల్ల కలిగినది కాదు కనుక ఎవడు అతిశయపడి వెళ్ళేది. మరియు మనము వాటి యందు నడుచుకున్న వల్లని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియ చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. రక్షణ అసలు రక్షణ అంటే ఏంటి? రక్షణ దేని నుండి రక్షణ? ప్రభువైన యేసు 1 తిమోతి 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారము యోగ్యములై ఉన్నది. ఇటు వలన ప్రధానులను 1 తిమోతి 1:15 రక్షణ పాపులను రక్షించుట, పాపులకు సంబంధించింది రక్షణ. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చారు. దేని నుండి రక్షణ? దేని నుండి రక్షణ అంటే పాపులు దేవుని ఉగ్రత కింద ఉన్నారు కనుక ఉగ్రత నుండి రక్షించబడటం అనేది అవసరం. ఉగ్రత, దేవుని కోపము పరలోకం నుంచి బయలుపరచబడుతుంది. రోమీయులకు 1వ అధ్యాయంలో 18 నుండి దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త దుర్నీతి మీదను భక్తిహీనత మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుతున్నది. దేవుని కోపం అన్న ఉగ్రత అన్న ఒకటే. కాబట్టి దేవుని కోపం పరలోకం నుంచి బయలుపరచబడుతుంది. భక్తిహీనత మీద దుర్నీతి మీద దేవుని కోపం ప్రత్యేకంగా బయలుపరచబడిన కారణాన దుర్నీతి భక్తిహీనత ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుని ఉగ్రత ఉంటుంది. కాబట్టి భక్తిహీనులైన మనుషులు, పాపలో దుర్నీతి ఉన్న మనుషులు ఉగ్రత కింద ఉన్నారు కనుక ఉగ్రతని రక్షించబడటం అనేది అవసరం. ఆయన రక్తం వలన నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఉగ్రత నుండి రక్షించబడదు అన్నాడు. నీతిమంతులుగా తీర్చబడితే ఉగ్రత నుండి రక్షించబడతాం. కాబట్టి రక్షణ నీతి వలన, ఆయన రక్తం వల్ల నీతిమంతులుగా తీర్చబడతారు అని సమాచారం. రక్షణ క్రీస్తు ప్రభు రక్త సాక్షిగా నువ్వు రక్షించబడాల్సిన అవసరం ఉంది. రక్తం వల్ల నీతిమంతులుగా తీర్చబడటం. కాబట్టి రక్తం వల్ల నీతిమంతులుగా తీర్చబడ్డవాడు రక్షించబడ్డవాడు అవుతారు. క్రీస్తు రక్తం వల్ల నీతిమంతులుగా తీర్చబడటం అంటే క్రీస్తు రక్తము పాపం రక్షించడానికి ఉద్దేశించబడింది. వాస్తవమైన సమాచారము ప్రభువైన యేసు ఈ లోకానికి అవతరించిందే ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కొరకు. ఆయన నరరూపు దాల్చింది, దేవుని స్వరూపం కలిగిన వాడు. నరరూపు దాల్చిన ఉద్దేశము పాపను రక్షించుటకు. కాబట్టి నరరూపు దాల్చడంలో ప్రభువైన యేసు ఏం చేశాడు అంటే ప్రతి మనిషిని కొరకు మరణం అనుభవించాలని జన్మించాడు. ఆయన జన్మించింది మనం చనిపోవడానికే. ప్రతి మనిషిని కొరకు చనిపోవాలని మనిషి మానవ ఆకారం ఎత్తాడు ప్రభువైన యేసు. హెబ్రీయులకు 2వ అధ్యాయంలో 9 ఇలా రాబడి ఉంది. హెబ్రీ 2వ అధ్యాయం 9 ఆయన ప్రతి మనిషిని కొరకు మరణం అనుభవించినట్లు దేవదూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున అనేశాడు. ప్రభువైన యేసు మరణం పొంది రక్షించడానికి ఉద్దేశించి ప్రతి మనిషిని కొరకు మరణం అనుభవించడానికి ఆయన లోకానికి వచ్చాడు. సావటానికి ప్రభువైన యేసు పుట్టాడు అనేది వాస్తవమైన సమాచారం. ఈ చనిపోయేది ప్రతి మనిషిని కొరకు చనిపోవడం అనే ఉద్దేశం. కాబట్టి మనిషి జన్మించిన ప్రతి వాడి కొరకు ప్రభువైన యేసు పుట్టి చనిపోయాడు. ప్రతి మనిషిని కొరకు మరణం అనుభవించినట్టుగా దేవదూతల కంటే కొంచెం తక్కువగా చేయబడిన యేసు.
రెండో అధ్యాయంలో 14 వచ్చిన ఏముందంటే, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాలని, అనగా అపవాదిని మరణము ద్వారా నష్టము చేయుటకును, జీవితకాలం మధ్య మరణ భయం చెంత దాస్యములు ప్రభడిన వారిని విడిపించడానికి ఆయన కూడా రక్తమాంసంలో పాల్పడాడు. 16వ వచనంలో ఆయన ఎంత మాత్రమున దేవదూతల స్వభావం ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావం ధరించుకోండి. కావున ప్రజల పాపములకు పరిహారం కలుగుటకై దేవుని సంబంధమైన కార్యముల విషయంలో కనికరమును నమ్మకం గల ప్రధాన యాజకుడు నిమిత్తము ఆయన అన్ని విషయంలో తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చింది చెప్పేశాడు. కాబట్టి ప్రభువైన యేసు మనుషులను రక్షించడానికి అన్ని విషయంలో తన సహోదరుల వంటి వాడు కావలసిన అవసరం వచ్చేసి ఆయన రక్తం చేత మనుషులను నీతిమంతులుగా తీర్చుతారు. నీతిమంతులుగా మనిషి తీర్చబడాలి అంటే నరులు చేయాల్సిన కార్యక్రమం ఏంటి? నీతిమంతులుగా తీర్చబడాలని విశ్వాసం ద్వారా రక్షించబడతాను. కాబట్టి మనిషి పాత్ర, మానవ పాత్ర ఏమంటే క్రీస్తు యొక్క శిలువ యాగమందు విశ్వాసం ఉంచటం అనేది మానవ పాత్ర. నీ పాత్ర ఆయన శిలువ యాగమందు విశ్వాసం ఉంచడం అనేది ప్రత్యేకమైన సమాచారం. క్రీస్తు శిలువ అనుభవించాడు అంటే ఆ శిలువ యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు రక్షించి నీతిమంతులుగా తీర్చబడతారు. ఆ తీర్చబడిన వారు రక్షించబడిన వారు అవుతారు. కాబట్టి క్రీస్తు శిలువ యందు విశ్వాసం ఉంచడం అంటే మొదటి పేతురు 2వ అధ్యాయం 24వ వచనం చెప్పినట్టు శిలువ యందు విశ్వాసం ఉంచే ప్రతివాడు కూడా పాప విషయమే చనిపోయి నీతి విషయమే జీవించాలి. దానికోసం ఆయన మ్రాణ మీద మన పాపమును మ్రాణ మీద మోసుకొని అని చెప్పాడు. కాబట్టి మన మీద పాపాలు మోసుకున్న కారణం ఏమంటే నువ్వు పాప విషయమే చనిపోవాలి అని, నీతి విషయమే జీవించాలని ఉద్దేశించి ప్రభువైన యేసు శిలువ మరణం మనం ఎక్కాడు. పాపమే క్రీస్తు శిలువ యందు విశ్వాసం ఉంచామంటే పాప విషయమే చనిపోకపోతే క్రీస్తు శిలువ యందు విశ్వాసం ఉంచలేదు అని అర్థం. కాబట్టి క్రీస్తు శిలువ యందు విశ్వాసం ఇచ్చినవాడు పాప విషయమే చనిపోవాలి. క్రీస్తు శిలువ యందు విశ్వాసం ఇచ్చినవాడు చేయాల్సిన రెండవ పని కార్యక్రమం ఏం చేయాలి అంటే 2 కొరింథీ 5వ అధ్యాయం 14వ వచనంలో రాబడింది, ప్రేమ మమ్మను బలవంతం చేయించింది. అనగా అందరి కొరకు ఒకడు మృతి పొందారు కనుక అందరూ మృతి పొందిరనియు, జీవించేవారు ఇక మీద తమ కొరకు కాకుండా తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకు జీవించడానికి మృతి పొందారు. కాబట్టి క్రీస్తు శిలువ మరణం దేనికంటే రెండవ కారణం. మొదటి కారణము నువ్వు పాప విషయమే చనిపోవాలి. మొదటి కారణం ఆయన చనిపోయాడు, నీ పాపముల కొరకు ఆయన చనిపోయాడు కాబట్టి నువ్వు పాపముల విషయమే చనిపోవాలి. మొదటి కారణం. రెండవ కారణము జీవించేది క్రీస్తు కొరకు జీవించాలని ఉద్దేశంతో ఆయన చనిపోయాడు. కాబట్టి క్రీస్తు శిలువ యందు నేను విశ్వాసం ఉంచానని చెప్పిన తర్వాత నువ్వు ఎవరి కోసం బ్రతుకుతున్నావు తెలియకుండా బ్రతకడం బ్రతుకు కాదు. అది బ్రతికే కాదు వాస్తవం. అందువల్ల ఏం చేయాలంటే క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయించింది. ఏదైనా అందరి కొరకు ఒకడు మృతి పొందాడు, అందరూ మృతి పొందాం. దేని విషయంలో? పాప విషయంలో మృతి పొందాం, అందరూ మృతి పొందాం. కాబట్టి జీవించే వారికి మీద తమ కొరకు కాకుండా తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకు జీవించాలి, క్రీస్తు కొరకు జీవించాలి అనేది క్రీస్తు శిలువలో ఉండే రెండవ కారణం. కనుక ఎవడు నీతిమంతులుగా తీర్చబడతారు అంటే పాప విషయమే చనిపోయిన వాడు, క్రీస్తు కొరకు జీవించేవాడు నీతిమంతులుగా తీర్చబడతారు. అంతేకాదు నెంబర్ 3 మూడో ప్రత్యేకమైన సమాచారం రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 7వ వచనంలో, రోమా 14వ అధ్యాయం 7వ వచనంలో గ్రంథం ఇలా తెలియజేస్తుంది, మనలో ఎవడు తన కోసం బ్రతకడు, మనలో ఎవడు తన కోసం చనిపోడు. మనం బ్రతికినా ప్రభు కోసం బ్రతుకుతాం, చనిపోయినా ప్రభు కోసం జరుగుతున్నాం. కాబట్టి ఆయన బ్రతికినా చనిపోయినా క్రీస్తు వారమై ఉన్నాం. కాబట్టి ఆయన చనిపోయింది బ్రతికింది క్రీస్తు కొరకు, మనం జీవించడం కొరకు మాత్రమే. ఆయన మనకు ప్రభు అయి ఉండడానికి చనిపోయాడు. క్రీస్తు శిలువను అంగీకరిస్తే ఆయన ప్రభుని అంగీకరించడం అవసరమైన సమాచారం. ప్రభుని అంగీకరించడం అంటే మన జీవితం ఏదిగా అంగీకరించడం అనే ఒక విశేషమైన సంగతి. అందువల్ల క్రీస్తుని శిలువను అంగీకరించడం అంటే 3 సంగతులు. మొదటి సంగతి, నీవు నీ పాప విషయమే చనిపోవాలి. క్రీస్తు ప్రభుని అంగీకరించింది, శిలువను అంగీకరించితే నీ పాప విషయమే చనిపోవాలి.
రెండో విశేషమైన సంగతి, బ్రతికేది క్రీస్తు కొరకు బ్రతకాలి. మూడవది, క్రీస్తు నీకు ప్రభువు అయి నీ జీవితం ఎదిగే ఉండాలని ఉండమంటారు. చనిపోయాడు కాబట్టి క్రీస్తు శిలువైన విశ్వాసం ఇచ్చిన నీతిమంతులుగా తీర్చబడతారు, రక్షించబడతారు. యేసు ప్రభు అని చెప్పని ప్రత్యేకించి గ్రంథంలో రాబడింది. మా రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతులను లేపని నీ హృదయమందు విశ్వసించినా నువ్వు రక్షించబడ్డావు అని చెప్పేశాడు. కాబట్టి యేసు ప్రభు అని ఒప్పుకోవటం కూడా రక్షణలో భాగమైందన్నమాట. యేసు ప్రభు అయితే ఆయనకు లోబడేవాడు ఎక్కడ ఉండాలి. కాబట్టి యేసు ప్రభు అయితే ఆయన లోబడేవాడు ఉండాలి. కాబట్టి క్రీస్తు ప్రభుకు లోబడే జీవితం ఎవరికి ఉంటుందో వారు రక్షించబడిన వారు అవుతారు. రక్షించబడినవాడు తను రక్షించబడినట్టు తెలుసుకోవచ్చు. ఇది ఊహించక్కర్లా, ఎవరి దగ్గరికి పోయి సోది అడగక్కర్లా. గ్రంథం తెలియజేసిన సమాచారం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 11వ వచనంలో, మనము నిత్యజీవం కలవారమని తెలుసుకున్నట్లు దేవుని కుమారుడు వచ్చి ఈ సమాచారం చెప్పాడు. 13వ వచనం చదువుతున్నాను, ఒకసారి చదివేసేయండి. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్యజీవం కలవారని మీరు తెలుసుకోవచ్చు అని చెప్పాడు. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు. దేవుని కుమారుడు అంటే ఎవరు? దేవుని కుమారుడు ఎవరు ఆ సమాచారం తెలియాల్సిన అవసరం. దేవుని కుమారుడు యేసు దేవుని కుమారుడు. ఎలాగో దేవుని కుమారుడు అయ్యాడు అని సమాచారం గ్రంథానికి వస్తే, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో, యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతుల్లోని పునరుద్ధరణైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడు గాను ప్రభావంతో నిరూపించబడ్డాలని చెప్పాడు. కాబట్టి యేసు దేవుని కుమారుడు అని ప్రభావంతో మృతులోంచి లేపబడినందువల్ల దేవుని కుమారుడు ప్రభావంతో నిరూపించబడ్డాడు. కాబట్టి దేవుని కుమారుడు అని ఆయన మృతుల నుంచి లేపబడిన కారణాన దేవుని కుమారుడు ప్రభావం నిరూపించబడిన నువ్వేం చేస్తున్నావు అన్నమాట. యేసు ప్రభువాన్ని నోటి తప్పుకొని దేవుడు ఆయన మృతుల నుంచి లేపని విశ్వసిస్తున్నా. ఈ విశ్వాసం అవసరమైన సమాచారం. కాబట్టి ఈ విశ్వాసంతో నిత్యజీవం కలవడమని తెలుసుకోవచ్చు అన్నాడు. రక్షించబడ్డామని తెలుసుకోవడానికి రెండవ విశేషమైన విధానం ఏంటంటే, మనస్సాక్షి యొక్క దోషారోపణ తొలగించబడటం. దోషి మనస్సాక్షిలో దోషారోపణ చేయబడుతుంటాడు. మనస్సాక్షి దోషారోపణ చేస్తుంటే రక్షించబడని స్థితి కనిపిస్తుంటుంది. కాబట్టి మనస్సాక్షి నుండి దోషారోపణ తొలగటం అనేది ఒక అవసరమైన సమాచారం. మనస్సాక్షిలోనికి వెళ్ళి దోషారోపణ తీసివేయగలిగిన మానవుడు కనిపెట్టే ఏ యంత్రం లేదు, ఏ పరికరం లేదు. మనస్సాక్షిలోకి వెళ్ళిపోయి ఇప్పుడు అద్భుతంగా ఆపరేషన్ జరుగుతున్నాయి. దేహాన్ని కొయ్యకుండా నేరుగా ఎక్కడ జబ్బు ఉందో జబ్బు ఉన్న అక్కడ స్థలానికి ఇన్స్ట్రుమెంట్ వెళ్ళి శుద్ధి చేసి బయటకు వస్తూ ఉంది. అలాగ చేసే యంత్రాలు మానవుడు ఎన్నో కనిపెట్టేశాడు. కానీ మనస్సాక్షి దోషారోపణ తీసివేసి యంత్రం ఏది ఎవడో కనిపెట్టలా, అది కనిపెట్టేది కాదు. కాబట్టి నీ మనస్సాక్షి దోషారోపణ ఎప్పుడైతే నేను చేస్తుందో సమస్య ఉంది. అక్కడ రక్షించబడని దుస్థితితో ఉండే అవకాశం ఉంది. అందువల్ల క్రీస్తు ఏం చేశాడు అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం నుండి, క్రీస్తు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనది జీవము గలది ఆయన శరీరము తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున ఆయన రక్తం వల్ల పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడం ధైర్యం కలిగినది కనుకను, దేవుని ఇంటిపైన తప్పప్పుడు యాజకుడు ఉన్నాడు కనుకను, మనస్సాక్షికి కల్మషము తోర్చుకున్నట్టు ప్రోక్షించబడిన హృదయం కలవారు. కాబట్టి క్రీస్తు రక్తం ఏం చేస్తుందంటే మనస్సాక్షికి కల్మషం తోర్చకుండా ఉండేటట్టుగా హృదయంలో ప్రోక్షణ జరుగుద్ది. కాబట్టి క్రీస్తు ఒక విధేయత చూపించిన వారికి, రక్షించబడిన వారికి ఏం జరుగుద్దంటే
క్రీస్తు యొక్క రక్త ప్రోక్షణ హృదయంలో జరుగుతుంది. ప్రోక్షింపబడిన హృదయములు గలవారు, నిర్మలమైన ఉదకంతో స్నానం చేసిన వారిలో ఉండి సంపూర్ణ నిశ్చయత కలిగి దానితో దేవుని కృపాసనం చేద్దామని చెప్పి ప్రత్యేకించి అందువల్ల కృపాన్ని ఏం చేసాడు అంటే తన శరీరం తెర చినిగితే చించి దాని ద్వారా దేవుని సముఖానికి వెళ్ళే అద్భుతమైన మార్గం ఏర్పాటు చేశాడు. కాబట్టి శరీరం తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున మనుషులు దేవుడి సముఖం ప్రవేశించడానికి మనసాక్షి కల్మషం త్రాల్చకుండా ప్రోక్షించబడిన ప్రజలు. నీ మనసాక్షి నాకు తెలియదు, నా మనసాక్షి నీకు తెలియదు, ఒకరి మనసాక్షి ఒకరికి తెలిసే అవకాశాలు ఉండవు. అందువల్ల ఈ రహస్యమైన సంగతి వ్యక్తిగతమైన రహస్యంలో నీకేం తెలుసుకోవడానికి అవకాశం ఉందంటే నువ్వు రక్షించబడ్డావు అని తెలుసుకోవడానికి అవకాశం ఉంది. రక్షించబడడం అని తెలుసుకోవడానికి అవకాశం ఏముందంటే క్రీస్తు యొక్క రక్తము అన్న రక్షణ నీతిమంతులుగా తీర్చబడతారు. కాబట్టి క్రీస్తు రక్తం వల్ల నీతిమంతులుగా తీర్చబడేవారు క్రీస్తు రక్తం చేత ప్రోక్షించబడితే, హృదయాలు ప్రోక్షించబడితే. ఎప్పుడు ప్రోక్షించబడతాయి చెప్పేశాడు. క్రీస్తు మనకు ప్రతిష్ఠ మార్గంలో జీవం కలిగింది. మార్గమున రక్తం వల్ల పరిశుద్ధ స్థానంలో ప్రవేశించడం ధైర్యం కలిగింది కనుక దేవుడు రాజ్యమైన గొప్ప యాజకుడు ఉన్నారు కనుక మనస్సాక్షికి కల్మషము తోచుకున్నట్టు ప్రోక్షించబడిన హృదయములు గలవారు. నీ మనస్సాక్షి నీ మీద ఏం చేస్తుంది? దోషారోపణ చేస్తుందా? రక్షించబడిన తర్వాత దోషారోపణ చేయదే. కాబట్టి రక్షణ మనస్సాక్షి దోషారోపణ తీసివేయడానికి రుజువుగా దగ్గర నిలబడి ఉంటుంది. మనస్సాక్షి కల్మషం తోచుకుని ప్రోక్షించబడిన హృదయాలు కావాలి. ఈ మనస్సాక్షి యొక్క దోషారోపణ తీసివేసే ప్రత్యేకమైన స్థలం ఏదంటే గ్రంథం ఇలా మాట్లాడింది. 1 పేతురు 3వ అధ్యాయంలో గ్రంథం తెలియజేసే విశేషమైన 3వ అధ్యాయం 21వ వచనంలో దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. అదేదనగా శరీరమాలిన్యము తీసివేయట కాదు కానీ యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయమై నిర్మలమైన మనస్సాక్షి ఇచ్చి ప్రత్యుత్తరమే అనేసాడు. అందువల్ల వాస్తవానికి రక్షణలో ప్రత్యేక నమ్మి బాప్తిస్మం రక్షించబడడం అని చెప్పేశాడు. కాబట్టి నమ్మిన వాడు బాప్తిస్మం పొందితే క్రీస్తు రక్తంతో సంధి చేయబడ్డాడు. బాప్తిస్మలో క్రీస్తు రక్తంతో సంధి చేయబడ్డాడు. వచ్చి పాపాన్ని కడిగి వేసేది క్రీస్తు రక్తము. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 5వ వచనంలో మనల్ని ప్రేమించచ్చు, తన రక్తం వలన మన పాపం నుండి మనల్ని విడిపించిన వానికి అది కడిగిన వానికి అని గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి 1వ అధ్యాయము 6వ వచనంలో మనల్ని ప్రేమించచ్చు, తన రక్తం వల్ల తను మన పాపం నుంచి మనల్ని కడిగిన వానికి అన్నాడు. పాపాన్ని కడిగి వేసేది క్రీస్తు రక్తం. క్రీస్తు రక్తం కడిగేసేది అయితే బాప్తిస్మం పొంది పాపాలు కడిగేసుకోమని చెప్తుంది గ్రంథం. కాబట్టి అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 26వ వచనంలో గ్రంథం చెప్పే విశేషమైన సమాచారం ఏమంటే కనుక నీవు తడవ చేయటి ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములు కడిగి వేసుకొని చెప్పేశాడు. కాబట్టి బాప్తిస్మం పొంది పాపాలు కడిగి వేస్తాయి. ఏ సందర్భంలో కడిగి వేస్తాయి అంటే బాప్తిస్మం ఎలా జరిగితే పాపాలు కడిగి వేస్తాయి అంటే గ్రంథం ఎలాగంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనంలో క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మనమందరం ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందిందని మీరు అడగలరు. క్రీస్తు మరణంలోనికి బాప్తిస్మం. క్రీస్తు మరణంలోనికి బాప్తిస్మం అంటే క్రీస్తు మరణంతో ఏకీభవించే కార్యక్రమం జరగాలి. బాప్తిస్మంలో క్రీస్తు మరణంతో ఏకీభవించాలంటే జాగ్రత్తగా ఏం జరగాలి అంటే క్రీస్తు మన పాపం నిమిత్తం చనిపోయాడు. ఆయనతో పాటు పాలు పొందడానికి మనం మన పాపం విషయమే చనిపోవాలి. మరణంలో పాలు పొందడం అనే కార్యక్రమం ఉంది. బాప్తిస్మం ముందు మరణంలో పాలు పొందటం, క్రీస్తు యొక్క మరణంలో పాలు పొందటం. ఆయన మన పాపం కొరకు ఆయన చనిపోయాడు. మన పాప జీవితం విషయంలో మనం చనిపోవాలి. ఇద్దరు కలిసే క్రీస్తుతో కూడా. కాబట్టి ఈ పాప జీవితం విషయంలో చనిపోయిన వాడు క్రీస్తు ప్రభుతో పాటు సమాధి చేయబడ్డప్పుడు క్రీస్తు రక్తం చేత మనిషి విమోచించబడ్డాడు. మన బాప్తిస్మం ఈ కార్యక్రమం జరుగుతాయి.
ఈ బాప్తిస్మములో జరిగే విశేషమైన సమాచారం ఏమంటే క్రీస్తు ప్రభువుతో మరణంతో పాల్పొందే కార్యక్రమం. క్రీస్తు ప్రభు సమాధి చేయబడ్డాడు, చనిపోయిన వాడు సమాధి చేయబడ్డాడు. చనిపోయినవాడు కాకుండా సమాధి చేయబడితే అది బాప్తిస్మం అనబడదు. మూడవది ప్రభువుని యేసు లేపబడ్డాడు, మనం కూడా లేపబడతాం అన్నాడు. కాబట్టి రోమా పత్రిక 6వ అధ్యాయం 5వ వచనంలో ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం కలవాలమైన ఎడల ఆయన పునరుద్ధరణ యొక్క సాదృశ్యమందు ఆయనతో కూడా ఐక్యం కలవాలి. కాబట్టి ఇది జరగకపోతే అది జరగదు అన్నమాట. ఏది జరగకపోతే క్రీస్తు యొక్క మరణం యొక్క సాదృశ్యం ఐక్యం కాకపోతే ఆయన పునరుద్ధరణ యొక్క సాదృశ్యం ఐక్యం అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి క్రీస్తు శిలువ మరణంలో ఆ మరణంలో సాదృశ్యం అంత ఐక్యం కావాలంటే ఆయన పాప విషయమే చనిపోయాడు, నువ్వు నీ పాప జీవితం విషయమే చనిపోతావు. అప్పుడు ఐక్యం కలిగిన వాళ్ళమాట. కాబట్టి ఆయన పునరుద్ధరణుడు అయ్యాడు. కాబట్టి మనం కూడా పునరుద్ధరణలో ఏం జరుగుతుందంటే క్రీస్తు ప్రభు మరి ఎన్నడూ చనిపోకుండా లేచాడు. మనం లేచినప్పుడు ఏం జరుగుతుందంటే నూతన స్వభావము ఒకటి వస్తుంది, నూతన జీవము కలిగి బ్రతుకుతాం. అది బాప్తిస్మం జరిగే 2 కార్యక్రమాలు. నూతన స్వభావము, నూతన జీవము కలిగి బాప్తిస్మం పొందినవాడు బయటకు వస్తాడు. కాబట్టి నూతన జీవం పొంది నడుచుకున్నట్టు బాప్తిస్మం ఆయనతో పాతిపెట్టబడి కాబట్టి నూతన జీవము వచ్చేస్తుంది. ఇప్పుడు రోమన్ రాసిన పత్రిక 6వ అధ్యాయంలో నూతన జీవం వస్తుంది అని చెప్పాడు. 4వ వచనంలో ఏముందంటే నూతన జీవం పొంది నడుచుకున్నట్లు బాప్తిస్మము ఆయనతో కూడా పాతిపెట్టబడి నూతన జీవం వస్తుంది బాప్తిస్మంలో. రెండవది ఏమొస్తుందంటే బాప్తిస్మంలో నూతన స్వభావం కూడా పరిశుద్ధాత్మ ఇస్తాడు. నూతన జీవం క్రీస్తు ఇస్తాడు, నూతన స్వభావం పరిశుద్ధాత్మ ఇస్తాడు. కాబట్టి నూతన జీవం దేవుడు ఇచ్చే నూతన జీవం, క్రీస్తు పరిశుద్ధాత్మ ఇచ్చే నూతన స్వభావం 2 కలిసి మనిషి రక్షించబడిన మనిషి నూతన సృష్టిగా మారిపోతాడు. కాబట్టి తీతు పత్రిక 3వ అధ్యాయంలో 4-5 వచనాల్లో మన రక్షకుడు దేవుని యొక్క దయయు మానవుల ఆయన ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియలు మనముగా కాక తన కనికరం చొప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం. కాబట్టి మొదటిసారి పునర్జన్మ సంబంధమైన స్నానం జరిగితే అలాంటి వారికి పరిశుద్ధాత్మ నూతన స్వభావం ఇస్తాడు. కాబట్టి పునర్జన్మ సంబంధమైన స్నానం కాకపోతే పరిశుద్ధాత్మ నూతన స్వభావం ఇవ్వడు. ఇది కాకపోతే నూతన జీవం కూడా అనుగ్రహించబడదు. కాబట్టి నూతన జీవము, నూతన స్వభావం కలిగి మనుషుడు కొత్త సృష్టిగా తయారై బాప్తిసంలో నుంచి బయటకు వచ్చేస్తాడు. ప్రత్యేకించి జరిగే కార్యక్రమం. కాబట్టి పాపము క్షమించబడిన వ్యక్తి రక్షించబడిన వాడు అవుతాడు. మనసాక్షి దోషారోపణ తీసివేయబడి ఉంటాడు. మనసాక్షిలో దోషారోపణ. కాబట్టి ఆయన ఏం చెప్పాడు అంటే దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మల్ని రక్షించుతున్నది. అదేదనగా శరీర మాలిన్యం తీసివేయటం కాదు, కానీ యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయమే నిర్మలమైన మనస్సాక్షి నుంచి ప్రత్యుత్తరమే. నీకు నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉన్నావు అంటే నువ్వు రక్షించబడ్డావు అని నీకైతే రుజువు. నేను నీ మనస్సాక్షి దోషారోపణ చేస్తుందంటే నీ రక్షణ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. రెండో విశేషమైన సంగతి, భక్తులు రక్షించబడ్డామంటే దానికి రెండవ రుజువు ఏంటంటే జీవితకాలం అంతా మరణ భయం చేత దాస్యములో పడ్డవాడు. రక్షించబడ్డవాడు మరణ భయం చేత దాస్యములో పడ్డవాడు, మరణ భయం నుంచి విడిపించబడ్డాడు, రక్షించబడ్డవాడు. రక్షించబడిన వాటికి మరణ భయం ఉండదు అనేది ఒక విశేషమైన సమాచారం. కారణం ఏమంటే ప్రభువుని యేసు మరణ భయం చేత దాస్యము కూడా పడ్డ వారిని విడిపించడానికి దానికోసమే చనిపోయాడు. కాబట్టి నీకు మరణ భయము అనేది ఒకటి తొలగించే ఒక విశేషమైన ప్రక్రియ బాప్తి రక్షణలో జరుగుతుంది. రక్షించబడ్డవాడు 3 సంగతులు తెలుసుకోవచ్చు. ఒకటేం తెలుసుకోవచ్చు అంటే నీకు నిత్యజీవం ఉంది అని నువ్వు తెలుసుకోవచ్చు. దేవుని కుమారుని విశ్వాసం నుంచి మీరు నిత్యజీవం కలవాలని మేము తెలుసుకోవచ్చు అని మొదటి సంగతి చెప్పాడు. రెండో సంగతి, నువ్వు రక్షించబడ్డామంటానికి నీ మనస్సాక్షి దోషారోపణ తీసివేయబడిన పరిస్థితి. మూడవది, మరణ భయం నుండి తొలగించబడిన పరిస్థితి. ఈ సంగతులు నీకు రక్షించబడ్డామని గుర్తుగా తెలుసుకోవడానికి అవకాశం ఉంది.
కాబట్టి ఎవరి దగ్గరికి పోయా నేను రక్షించబడ్డానా అయ్యా ఏమంటారు అని అనక్కర్లేదు. నువ్వు రక్షించబడ్డావో లేదో నీకు తెలుస్తుంది. కాబట్టి రక్షించబడిన వ్యక్తి ఏం చేయాలి అంటే, ఇది కృపచేత రక్షించబడిన రక్షణ. కాబట్టి మనం ముందుగా చెప్పినట్టుగా మీరు విశ్వాసం ద్వారా కృపచేతని రక్షించబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగింది కాదు, దేవుని వరమే. క్రియల వల్ల కలిగింది కాదు కనుక ఎవడు అతిశయపడి వీల్లేదు అన్నాడు. అయితే అతిశయం రక్షించబడిన వారు మరి మనం వాటి నడుచుకున్న వాళ్ళని వేటి ఎందు చెప్తాడు, వాటి నడుచుకున్న వాళ్ళని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయ్యాను. కాబట్టి ఈ నూతన సృష్టి, క్రీస్తులో సృష్టించబడిన నూతన సృష్టి, దేవుడు చేసిన పని ఈ నూతన సృష్టి. కాబట్టి క్రీస్తులో దేవుడు నిన్ను నూతన సృష్టిగా చేశాడు. నూతన సృష్టిగా చేసిన నీకు నిత్య జీవం ఉంది. నూతన సృష్టిగా చేయబడిన నీకు మనసాక్షి దోషారోపణ తీసివేయబడింది. నూతన సృష్టిగా చేయబడిన నీకు మరణభయం నుంచి తొలగించబడ్డావు. మరణభయం లేని, మనసాక్షి దోషారోపణ లేని ఒక స్థితి, అది మంచి మనుషులు తిరిగి పునరుద్ధరించబడిన ఒక విశేషమైన రక్షించబడినవాడు. రక్షించబడిన మనుషులు రక్షణలో నిలుచుండటం చాలా ప్రాముఖ్యంగా అవసరం. రక్షించబడడానికి ఒక మనిషి క్రీస్తులోనికి రావాలి. క్రీస్తులోకి వస్తే రక్షించబడిన లెక్క అవుతుంది. క్రీస్తులోకి రావటం అంటే క్రీస్తుని ధరించుకోవడం అనే కార్యక్రమం బాప్తిస్మ సంగతి గురించి అని చెప్పేసాడు. గల్తీ 3వ అధ్యాయంలో ఈ సమాచారం పడుతుంది. గల్తీ 3వ అధ్యాయం 26వ వచనంలో ఏమన్నాడు అంటే, అది యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసమని, అది సంగతి. యేసుక్రీస్తునందు మీరందరూ దేవుని విశ్వాసం వల్ల దేవుని కుమారులు అయ్యారు. యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచితే మనుషులు దేవుని కుమారులు అవుతారు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకున్నారు. కాబట్టి క్రీస్తులోనికి బాప్తిస్మం పొందితే రక్షించబడి క్రీస్తుని ధరించుకున్న అనుభవం ఉంటుంది. ఈ రక్షించబడిన వ్యక్తి తన రక్షణ కొనసాగించుకోవడం అనే ఒక కార్యక్రమం జరిగించాలా. రక్షించబడుట ఒక వంత అయితే రక్షణ కొనసాగించడం రెండో వంత అయి ఉంటుంది. అందువల్ల రక్షణ, పాపక్షమాపణ, రక్షణ అనేది ఒక ప్యాకేజీగా దేవుడు అనుగ్రహించాడు మనుషులు. రక్షణలో ఒక్క కార్యక్రమం కాదు, ఒక ప్యాకేజ్. ఈ ప్యాకేజీలో ఏమేమి పెట్టాడు అంటే, దేవుని ఉగ్రత నుండి నువ్వు తప్పించబడిన పరిస్థితి, నువ్వు నీతిమంతుడిగా తీర్చబడిన స్థితి, నీ పాపాలు క్షమించబడిన స్థితి, నీ మనస్సాక్షి దోషారోపణ తొలగించబడిన స్థితి, మరణభయం నుంచి దాస్యములకు లోబడిన నిన్ను విడిపించిన స్థితి, పరలోకంలో నీ జీవగ్రంథంలో నీ పేరు రాయబడిన స్థితి, పరిశుద్ధాత్మను వరం పొందిన స్థితి, దేవుని బిడ్డగా స్వీకరించబడిన స్థితి, పరలోక స్వాస్థ్యానికి వారసులైన స్థితి, ఇదంతా ఒక ప్యాకేజీ చేసి పరమ దేవుడు రక్షణలో ఇచ్చేసాడు. ఈ ప్యాకేజీలో దేవుడు అనేక సంగతులు పెట్టేసి ప్యాకేజీగా ఇచ్చేసాడు మనిషి. మీరు కృప ద్వారా ఇది పొందుతాడు, వేరే రూపంగా కాదని చెప్పేసాడు. కాబట్టి ఈ ప్యాకేజీలో ఉన్న ప్రతిదీ రక్షణ నీకు అనుగ్రహించబడిన కానీ ఈ ప్యాకేజీలో ఏ శిక్ష విధి లేదు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు అనే ప్యాకేజీలో భాగమైంది. కాబట్టి శిక్షణని తొలగించబడిన స్థితి, రక్షించబడ్డవాడు శిక్షణని తొలగించబడ్డాడు, ఉగ్రతను తొలగించబడ్డాడు, పాపము నుండి తొలగించబడ్డాడు, విమోచించబడ్డాడు, నీతిమంతులుగా తీర్చబడ్డాడు, దేవుని కుమారునిగా స్వీకరించబడ్డాడు, పరిశుద్ధాత్మతో ముద్రింపబడ్డాడు, దేవుని స్వాస్థ్యానికి వారసులుగా చేయబడ్డాడు, పరలోకమందు జీవనంలో పేరు రాయబడ్డాడు. ఇదంతా ప్యాకేజీగా ఇచ్చేసాడు రక్షణ. రక్షణ అంటే నువ్వేం పొందావో నీకు తెలియటం అవసరమైంటుంది. రక్షణ పొందడం అంటే ఏంటో తెలియదు. నేను చిన్నప్పుడు కుర్రాడితో కలిసి తిరిగేవాడిని. నన్ను అడిగేవాళ్ళు మీటింగ్ పోతే, రక్షించబడ్డావా బ్రదర్ అనేవాడు.
రక్షించబడ్డావా బ్రదర్ అంటే నాకు తెలిసేది కాదు. చిన్న వయసు రక్షణ గురించిన సమాచారం సరిగ్గా వెళ్ళా మేము రక్షించబడ్డాం అంటుంటాడు. రక్షించబడ్డామంటే ఏం చేయమంటాడు? నన్ను ఏం చేయమంటాడు? ఏమి చేయక్కర్లేదు. రాత్రి ప్రార్థన చేసి యేసు ప్రభువా నా హృదయంలోకి రా అంటే వస్తాడు, రక్షించబడ్డాను అని చెప్పాడు. ఈ డైలాగ్ నేను విన్నాను. ఇలాగ రక్షించబడే పరిస్థితి ఏమి లేదు. వస్తుంది రక్షణ అనేది దేవుడు ఒక ప్యాకేజీగా చేసి దాన్ని ఇయటానికి ఉద్దేశించాడు, కానీ ఇక్కడ వచ్చేది కాదు. అందువల్ల లోకంలో చాలా మోసం జరుగుతుంది. రక్షణ అనేది ఒక ప్యాకేజ్. ఈ ప్యాకేజీలో పరమదేవుడు అనేక దీవెనలతో చుట్టి ఇచ్చేసే కార్యక్రమం. దాన్ని మనుషులు అందుకోవాలి. కృప చేత రక్షించబడేవాళ్ళు కృపతో దేవుని యొక్క కృపా కార్యక్రమాన్ని అంగీకరించవలసిన అవసరం. మీరు విశ్వాసం ద్వారా కృప చేత రక్షించబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగేది కాదు, దేవుని వరమే, క్రియల వల్ల కలిగేది. కాబట్టి అతిశయపడాల్సిన అవసరం లేదు. రక్షించబడిన వాడు చేయాల్సిన పనులు ఉన్నాయంట. అందువల్ల ఏమన్నాడంటే, దేవుడు ముందుగా సిద్ధపరిచిన క్రియలు చేయుటకై క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారు మేము చేసిన పని అయ్యాం అని చెప్పేసి ప్రత్యేకించి. అందువలన రక్షణను ప్యాకేజీగా అంగీకరించడం అనేది గోషమైన సమాచారం. ఈ ప్యాకేజీలో మనస్సాక్షి దోషారోపణ కూడా తొలగించబడుతుంది, మరణ భయం కూడా తొలగించబడుతుంది, మనిషి నిర్దోషిగా తీర్చబడతాడు, దేవుని సముఖానికి వెళ్ళే అవకాశ మార్గం తెరవబడుతుంటుంది, పరిశుద్ధ దేవునికి కుమారునిగా స్వీకరించబడే పరిస్థితి ఉంటుంది. 1-2 చెప్పడానికి వెళ్ళాడు. దీంతో పాటు నువ్వు దేవుని వారసుడిగా మారే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో ముద్రింపబడిన నీవు వెంటనే ఏం జరుగుతుందంటే దేవుని సొత్తుకు వారసుడిగా చేపడతావు. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:13 మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడుతుంది. ఇది ప్యాకేజీలో భాగం. దేవుని కృపకు మహిమ కలుగుటకై తాను సంపాదించిన ప్రజలకు స్వాస్థ్యం కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు అన్నాడు. ఈ ఆత్మ పరిశుద్ధాత్మ మన స్వాస్థ్యమునకు తండ్రి యొక్క ఆస్తిలో వాటాకి సంచకరువుకి అడ్వాన్స్ పేమెంట్గా ఉన్నాడు అని చెప్పి ప్రత్యేకించి. అందులో రక్షించబడిన వాడు దేవుని ఆస్తికి వారసుడిగా చేపట్టాడు. రక్షించబడిన వెంటనే పరిశుద్ధాత్మ నీకు అనుగ్రహించబడుతుంది. పరిశుద్ధాత్మ అంకాన్ని అనుగ్రహించబడిన తర్వాత నిన్ను పరలోకపు వాసిగా గుర్తిస్తుంది. వీడు మనోడు అనుకుంటుంది పరలోకం. భూలోకం తెలిసింది మనోడు కాదు, భూమిని నెట్టేసింది, భూ సంబంధి కాడు, పరలోక సంబంధిగా మార్చబడిన పరిస్థితి, రక్షించబడిన వాడికి పరిస్థితి అది. కాబట్టి పరలోకం నిన్ను గుర్తిస్తుంది ప్రత్యేకించి. భూలోకం గుర్తించదు. భూలోకం ఎందుకు గుర్తించదు అంటే ఆత్మ సంబంధం లోకాన్ని చూడగలిగిన కన్ను భూమికి లేదు, భూలోకంలో లేదు. ఆత్మలోకాన్ని, ఆత్మ సంబంధమైన వారిని ఆత్మలోకం గుర్తిస్తుందే తప్ప శరీర సంబంధమైన లోకం గుర్తించే అవకాశం ఉంటుంది. మీకు గ్రంథంలో ఉదాహరణ చెప్పాలంటే గ్రంథంలో రాబడింది. అపోస్తలుల కార్య గ్రంథం 16వ అధ్యాయంలో మనకు తెలిసిన ఒక విశేషమైన గాథ. అపోస్తలులైన పౌలు శీల ఫిలిప్పీ పట్టణంలో తిరుగుతున్నారు, అటు ఇటు తిరుగుతున్నారు. ఈ ఫిలిప్పీ పట్టణంలో ఒక వింతైన పరిస్థితి ఉంది. ఒక దయ్యం పట్టిన పిల్ల సోది చెప్తూ ఉండేదట. సోది చెప్పడం వలన యజమానులకు బాగా లాభం కుదురుతుంది.
కాబట్టి ఈ బిడ్డని దేవుని బిడ్డని పోషిస్తావు అన్నాడు ఒక యజమానుడు. యజమానుడు పోషిస్తావు అంటే పౌలు శీలలు రోడ్డు మీద వెళ్తుంటారు. మనుషులకి వీళ్ళెవరో తెలియలా, దయ్యానికి తెలిసింది వీళ్ళెవరో. ఎవరంటే వీళ్ళు కేకేస్తుంది దయ్యం. ఏమని కేకేస్తుందంటే, వీళ్ళు సర్వోన్నతులకు దేవుని సేవకులు, నీకు సువర్తమానం ప్రకటించడానికి వచ్చారు అని చెప్పాడు. నీకేం తెలుసు? వీళ్ళెవరో నాకు తెలుసు. కాబట్టి ఆత్మలోకం గుర్తించే పరిస్థితి, ఆత్మలోకం గుర్తించే పరిస్థితికి నువ్వు చేరుకుంటావు. రక్షించబడినవాడు పరిశుద్ధాత్మను పొందినప్పుడు ఆత్మలోకం నేను గుర్తించే ప్రత్యేకమైన పరిస్థితి కనబడుతుంది. గుర్తుపెట్టుకునే సంగతి. కాబట్టి పౌలు శీలలు రక్షించబడిన వారు స్వార్థ ప్రకటించి వెళ్తుంటే ఒక దయ్యపాత్మ, స్టోరీ చెప్పే దాంట్లో ఉండే దయ్యపాత్మ కేకేసింది, వీళ్ళు సర్వోన్నతులకు దేవుని సేవకులు, నీకని తెలుసు. ఇది మా ఆత్మలోకమ్మా, లోకం కాబట్టి నాకు తెలుసు. ఆత్మలోకంలో ఏం జరుగుతుందో మాకు తెలుసు. వీళ్ళు ఆత్మలోకంలో అవ్వన్నా సర్వోన్నతులకు దేవుని సేవకులు మీకు రక్షణ మార్గం ప్రకటించడానికి వచ్చారని చెప్తుంది. పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఇవాళ పౌలు వ్యాఖ్యలు పడ్డాడు. వెళ్ళిపో అన్నాడు. దయ్యం వెళ్ళిపోయింది. దయ్యం వెళ్ళిపోతే యజమానులకు లాభసాటం పోయింది. అందువల్ల మీకేం చెప్తున్నానంటే, దయ్యాలకే నువ్వెవరో తెలిసినప్పుడు దేవుడు నేను గుర్తించటం, దేవదూతలు నేను గమనించడం పెద్ద విశేషమైన సమాచారం. రక్షించబడితే నీ స్థితి మారుద్ది. మారిన స్థితి. ఈ మారిన స్థితి ఎలాంటిదంటే గుర్తింపు, ఆత్మలోకం చేత పొందే గుర్తింపు రక్షించబడిన వారి సొంతం. కాబట్టి రక్షించబడిన వారి సొంతం ఆత్మలోకం గుర్తింపుగా సొంతం. కాబట్టి ఆత్మలోకంలో ఉండే ఈ వీళ్ళని ఆత్మలోకం గుర్తిస్తుంది. అలా మనకు తెలిసిన అపోస్తలుల 19వ అధ్యాయంలో మరొక సంఘటన జరిగింది. ఏం జరిగింది? స్టెవై అనే ఒక అతని కుమారుడు దయ్యం దగ్గరకు వచ్చి దాన్ని ఎడగొట్టడానికి ప్రయత్నం చేస్తే దయ్యం చెప్పింది, అదే పౌలు ఎవడో ఎరుగుతుంది, యేసు ఎవడో నాకు ఎరుగుతుంది, నువ్వేంటో మీరెవడరా, వాళ్ళెవరో నాకు తెలుసు, మీరెవడో అసలు అట్లా నువ్వు నన్ను గురించి మాట్లాడడానికి అక్కడ అధికారం ఉందని చెప్పని దయ్యం వాడి మీద పడి వాళ్ళని దిగంబర్లకు చేసి గాయపరిస్తే ఎఫెసులో అంతా తెలిసిపోయింది సమాచారం. కాబట్టి నేను చెప్పే మొదటి పాయింట్ ఏంటంటే, నువ్వు నిజంగా రక్షించబడితే, పరిశుద్ధాత్మ అనే వరం పొందితే, మొట్టమొదటి నిన్ను ఆత్మలోకం గుర్తిస్తుంది. ఆత్మలోకం గుర్తించి ఆత్మలోకంలో మొదటి సంగతి అంటే దయ్యాలు నీకు ఎవరో తెలుసుకుంటాయి. ఇది మనోడు కాదు అనుకుంటాయి. దేవుడు నిన్ను గుర్తిస్తాడు, తన కుమారునిగా నీకు నేను గుర్తింపిస్తాడు. దేవుడు కుమారునిగా గుర్తింపించామన్నట్టు అంటాడు. బట్టి గలతీ 4వ అధ్యాయంలో 4వ వచనం నుండి, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను, ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రం లోబడిన వారిని విడిపించి ధర్మశాస్త్రం లోబడిన వాడు ఆయన. మరియు మీరు కుమారుడైనందున, ఎవరికి దేవుని కుమారుడైనందున నాయన తండ్రి అని పెట్టి మొదలుపెట్టి కుమారుని కాస్త దేవుడు హృదయంలో పంపించాడు. కాబట్టి దేవుడు నీకు దేవుడు ఎవరు, నిన్ను దేవుడు ఎరుగునా అంటే ఎరుగును. ఎలాగ ఎరుగును? కుమారుడిగా ఎరుగును. కాబట్టి పరలోకం నేను గుర్తించి దేవుని కుమారుడుగా గుర్తిస్తుంది. కాబట్టి రక్షించబడిన నీకు ఒక గుర్తింపు, ఆత్మలోకం చేత గుర్తింపు. ఆత్మలోకం చేత గుర్తింపులో మొదటి గుర్తింపు పవిత్రాత్మను గుర్తించే పరిస్థితి. రెండవది దేవుడు తానే స్వయంగా నేను కుమారుగా స్వీకరించిన స్థితి. మూడవది క్రీస్తు నిన్ను తన శరీరంగా స్వీకరించిన స్థితి. మూడు గుర్తిస్తాయి. ఆయన శరీరంలో భాగస్వామ్యం అని, ఆయన నీ శరీర అవయవంలో ఒక అవయవం అని భగవాన్ గుర్తిస్తాడు. కాబట్టి నీకు గుర్తింపు ఉంటుంది రక్షించబడితే. భ్రష్టలోకము నిన్ను గుర్తించదు. నువ్వు వెళ్తున్నావు, ఎవడెళ్తున్నావు అనుకోండి. వెళ్తే దేవుని కుమారుడు వెళ్తున్నాడు రోడ్డు మీద అనుకోడు.
దేవుని కుమార్తె వెళ్తుంది ఇక్కడి నుంచి అనుకోని వాడికి అర్థం కాదు. నువ్వెవరో తనకు తెలియదు. ఎందుకు తెలియదంటే లోకము దేవుని ఎరుగులా. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయంలో లోకం దేవుని ఎరగలేదు. ఇప్పుడు మనం దేవుని పిల్లమా? ఇప్పుడు మనం ఇకేమో జరిగి మనం ఎరుగు చూస్తాం కాబట్టి ఆయన పోటీ యుద్ధము ఎరగదు. ఇప్పుడు మనం దేవుని పిల్లమయ్యాం అన్నమాట. రక్షించబడిన వాడు దేవుని పిల్లవాడయ్యాడు. ఇప్పుడు మనం దేవుని పిల్లమయ్యాం. ఎవరు గుర్తిస్తున్నారు? పరిశుద్ధాత్మ గుర్తించి మాట్లాడుతున్నాడు ఈ సమాచారం. దేవుడు గుర్తించి ఈ సర్టిఫికేట్ నేను సమాచారం తెలిసి మనం ఇప్పుడు దేవుని పిల్లమయ్యాం. 2వ అధ్యాయంలో మొదటి నుండి మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం మొదటి నుండి నిలబడింది. మన ఉత్తరవాది మనకు తండ్రి వద్దన్నాడు. ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. ఎరుగున్నామని తెలుసుకుంటాం. ఆయన ఎరుగుతాను మనకు తెలుసు, మనం ఎరుగుతాం ఆయన తెలుసు. కాబట్టి తెలిసిన ఒకరికొకరు ఎరిగిన విశేషమైన సమాచారం ఇది. కాబట్టి దేవుని లోకం ఎరుగదు అని విశేషమైన సంగతి. మొదటి మన యోహాను సువార్త 1వ అధ్యాయంలో యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఈ సమాచారం అనమాట. దీని రాబడి ఆయన లోకంలో ఉండేను, లోకం ఆయన మూలముగా కలిగాను. లోకం ఆయన తెలుసుకోవాలా. లోకంలో ప్రభనేసి తిరుగుతున్నాడు, సంచారం చేస్తున్నాడు. లోకంలో సంచారం చేస్తున్నా లోకం అంతా ఆయన తెలుసుకోవాలా. దేవుని కుమారుని లోకం తెలుసుకోలేదు. 2 లోకము దేవుని కూడా తెలుసుకోలేదు. అప్పుడు లోకం నేనేం తెలుసుకుంటుంది? నేను ఎవరు తెలుసు? నువ్వు మామూలు అనుకుంటా అంతే. అరే మా సత్యం పోతున్నాడు అనుకుంటా అంతే సమాచారం. దేవుని కుమారుడు పోతున్నాడు రోడ్డు మీద అనే సమాచారం గుర్తింపు ఉండదు లోకానికి. దయ్యాలు తెలుస్తుంది, ఇది మనోడు కాదు వేరేవాడు అనే సమాచారం గ్రంథం మనం తెలుసుకోవడానికి అవకాశం. కాబట్టి నీవెవరో నీకు రక్షించబడిన తర్వాత ప్యాకేజీ తీసుకుంటే ఆ ప్యాకేజీలో ఉన్న దీవుల్లో నీ సొంతమైనప్పుడు ఆ రక్షణ నువ్వు పొంది దాంట్లో నిలిచి ఉండడం అనేది చాలా ప్రాముఖ్యం అంటున్నారు. రక్షణలో నిలిచి ఉండాలి. రక్షించబడిన వాడు రక్షణలో నిలిచి ఉండాలని అవసరం ఉంటుంది. రక్షణ అనేది మళ్ళా అంటున్నా ఒక ప్యాకేజీ కానీ ఒక సింగిల్ యాక్ట్ కాదు. ఇట్స్ నాట్ ఎ సింగిల్ యాక్ట్, ఇట్స్ ఎ ప్యాకేజ్ ఆఫ్ మెనీ బ్లెస్సింగ్స్. దాంతో అనేక దేవునితో కూడిన ప్యాకేజీ రక్షణ. ఈ సంగతి ఇలా నువ్వు ఆలోచించకపోతే రక్షణ అంత మాటకు అర్థమే తెలియదు నీకు. దేవుని పిల్లలు రక్షించబడినవారు. పరలోక దేవుడు ఆ రక్షణను నీకు వరముగా, ఇది దేవుని వరము, విలువలు కలిగింది కాదు. కాబట్టి నేను రక్షించబడిన అతిశయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇది నువ్వు రక్షించబడ్డావా అని. రక్షించబడ్డానండి ఎలా తెలుసు నీకు? లేఖనానికి విధేయత చూపించా. లేఖన విధేయత చూపించమని రక్షణ పొందే సమాచారం. 2 నిత్యం కలిగిన వాళ్ళని నువ్వు తెలుసుకోవడానికి ఆయన రాసే సమాచారం. నిత్యం ఉంది, రక్షించబడితే నిత్యం ఉంది. 3 రక్షించబడితే నీ మనస్సాక్షి దోషారోపణ చేయని స్థితి ఒకటి ఉంది. నిర్దోషమైన మనస్సాక్షి పరిస్థితి ఉంది. 4వది మరణ భయం అనేది నీ మీద నుంచి తొలగిపోయింది. మరణం లేదు, మరణ భయం లేదు ఇక మీదట. మరణ భయం తొలగించబడినప్పుడు నీకు రక్షించబడిన అనుభూతిని అనుభవించడానికి అవకాశం ఉంది. ఇది సమాచారం. కాబట్టి రక్షణ పొందిన వారు అంటే ఒక దేవుని కృపను ఒక ప్యాకేజీగా అందుకున్న వాళ్ళు, క్రీస్తు యేసులో ఉన్నవారు, ఆయనలోనికి బాప్తిస్మం పొందినవారు, ఆయన మరణంలో పాలు పొందినవారు, ఆయన పునరుద్ధరణ సాదృశ్యం ఆయనతో ఐక్యం కలిగిన వారు రక్షించబడ్డవారు.
కాబట్టి రక్షణ అనేది యేసు ప్రభువు నవదలకు రమ్మంటే వచ్చే ఈ ఈ డ్రామా కాదు. ఇది ఒక దేవుడు ప్యాకేజీలు ఇస్తాడు. క్రీస్తు శిలువ మరణము పునరుద్ధానంతో సంబంధం కలిగింది. దీన్ని మనం రక్షణ అంటున్నాం ప్రస్తుతం. ఈ తర్వాత రక్షణను కొనసాగించుకోవటం అనే ఒక రెండవ భాగాన్ని మనం మాట్లాడుకుంటాం.